హాయ్ హలో నేను కృష్ణన్. ప్రస్తుతం మన ముందు నాగం బొమ్మయ్య కుటుంబ మనకు రాజకీయంగా భూమయ్య కుర్మ ఎందుకు రావాలని అనుకున్నాడు? నాకు మొదటి నుంచి సేవ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా? నేను ఇక్కడ మీటింగ్ కూడా అక్కడికి వెళ్ళినా. నేను సొంత కారు డీజిల్ పోసుకొని తినాలి. వాస్తవానికి 42% ఇస్తామన్నారు కదా, ఇస్తారా ఇవ్వరా ఏం అసలు? వాళ్ళతో సాధ్యం కాదు. హామీలు ఇవ్వడమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళతో సాధ్యం ఎట్లయితే అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. కానీ ఈయన ఏదో 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది ఉన్నారు, 16 మందిలా ఏం తీసుకొచ్చి వీళ్ళు మరి ఈ ఎంపీలు ఎందుకు కొట్లాడుతారు? మరి వీళ్ళకి ఏం కావాలి? మరి మీ బీసీలు అంతే ఇప్పుడు ఒకటి అదే టీఆర్ఎస్ ఎంపీలకు వెళ్తే కొట్లాడగలుగుతారు. మీరు ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి వచ్చి నుంచి కేసీఆర్ ను తిట్టడమే తప్ప ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగుంది. ఎలా ఉంది సార్ మీ ప్రయాణం అంతా? చాలా బాగుంది. ఎప్పటి నుంచి శాసన సార్ మీ ప్రయాణం? అంటే పార్టీలు అయితే 2001 యాక్టివ్ గా పనిచేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీలో. మీ కుటుంబం నేపథ్యం? కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబము. మా ఫాదర్ బాంబేలో ఒక కంపెనీలో పనిచేస్తుంది. దాని తర్వాత నేను కూడా ఒక 3-4 సంవత్సరాలు బాంబే పోయి వచ్చిన. అంటే వలసవాదే ఏది అంత వలస. దాని తర్వాత వ్యవసాయము, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. ఫాదర్ మంచిగా సంపాదించండి అంత ఏంటో నార్మల్, పర్లేదు. ఇక దాన్ని మీరు ఒడగొట్టు స్టార్ట్ చేసారు. ఇప్పటి వరకు కొంచెం కొంచెం దగ్గరికి తెచ్చినవి దగ్గర పడ్డదా? దాంట్లో అసలు ఇంకోటి, రాజకీయంగా భూమయ్య కుర్మ ఎందుకు రావాలని అనుకున్నాడు? నాకు మొదటి నుంచి సేవ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్. అప్పుడు రాజకీయం రాకముందు కూడా చిన్న వయసులోనే అప్పుడు మాకు ఒక ట్రాక్టర్ ఉండే, మా విలేజ్ లో 1-2 బండ్లు, దాంట్లో నాది ఒకటి బండి సైకిల్ మోటార్. 94 ఆ సైకిల్ మోటార్ ఉండేవాడు. అప్పుడు ఏమైందంటే జనాలకు అప్పుడు ఒక ఊళ్ళో ఒక వ్యక్తి అనిపోయినా, ఒక ఫంక్షన్ అయినా, అప్పుడు పేరు విలేజ్ కి పోయి చెప్పాలంటే కూడా అప్పుడు ఏం సైకిలే కదా, అట్లా నన్ను బాయ్ అడకపోయి నన్ను చెప్పి రమ్మంటాను ఊర్లో పండి పోయి ఈ మంచి చెడు కూడా పోయే అద్దుంటి. అంటే అప్పుడే జనాలల్లో ఒక చిన్న పిల్లగాడు ఈయన యాక్ట్ గా సేవ చేస్తాను ఆ రోజు లోపలే నాకు వచ్చేసి. ఓకే, దాన్ని పట్టుకునే అనుకున్నారు అటు ఇటు. దాన్ని పట్టుకొని అప్పుడు ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉండే, అంబాల భాగ్యవతి జెడ్పీటీసీ ఉండే. ఆమె ఊళ్ళకి వచ్చినప్పుడు మీటింగ్ కి వెళ్తుండే అప్పుడప్పుడు పోతుంటే యాక్ట్ గా. అప్పుడే మాకు ఒక 50,000 కాంట్రాక్టర్ ఇచ్చింది అక్కడ రాజరం తండా అని ఉండే. ఓకే, ఆ కాంట్రాక్ట్ ఇస్తే అప్పటి నుంచే నాకు వాళ్ళు జెడ్పీటీసీ అంబాల భాగ్యవతి అప్పటి నుంచే నేను కొంచెం ఇక బయటకు జరిగింది. సో ఆమె ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల మీరు నష్టపోయారని అంటారు, మీరేమంటారు? దానివల్ల ఏం నష్టపోలే. ఇక తర్వాత ప్రజాసేవల వస్తా ఉంటే ఎట్లుంటది, రోజు ఒక 500,000 రూపాయలు అయితే ఖర్చు ఉంటది కదా మనకి. పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి అంటే అంటే మీకు పెద్దలు చేసిన పెళ్ళేనా? పెద్దలు చేసిన పెళ్లి. ఎప్పుడు అది? 98. అప్పటి నుంచి వెళ్ళి మరి మేడం ఎప్పుడు అనలేదా మీరు ఎందుకు ఈ రాజకీయం? ఇప్పుడు అంటారు మా ఇంట్లో. ఇప్పుడు మా పిల్లలు కూడా అంటారు ఎందుకు బట్టి అవి అనవసరం రెస్ట్ తీసుకోండి, వద్దులే చేసిన కడిగి అయిపోతుంది. ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్లలో కూడా మా వాళ్ళు అద్దంటారు. ఇప్పుడు మేడం అద్దంటే ఆమె కూడా ఓ పదవి వచ్చింది. పదవి వచ్చింది కానీ పదవితో మనం లాభపడతలేము, నుక్సాన్ అవుతున్నాం కదా ఆర్థికంగా కూడా. మరి ఎందుకు మనకు సరిపోద్ది? 24 గంటలు మా పిల్లలు గాని భార్య గాని, మా పిల్లలకి హాస్పిటల్ అవసరం ఉంటే కూడా మా పిల్లాన్ని వేరే పిల్లాన్ని ఇచ్చి బైక్ మీద పంపి నాకుంటే కార్లో కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ తీసుకుపోయి సేవ చేస్తాను. అచ్చా, ఇంకోటి, ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ ఇచ్చిన కాంచెల్ని మీరు మొత్తం రాజకీయాలకు వచ్చారు. అప్పుడే పార్టీ మరి అప్పుడు ఏం పార్టీ లేకుండే, ఏం లేదు. ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పుట్టిందో అప్పటి నుంచి నేను 2006 వరకు టిఆర్ఎస్ పార్టీలు ఉన్నా. 2001 నుండి. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కలిసారు? చాలా కాలేదు. మేడం మీరు కలిసిన ఫోటో ఉంది? అవునండి, కలిసి. అది ఎంపీ పైనప్పుడు మా మేడం ఎంపీ పైంది 2006లో. ఎంపీ పైన కలిసి
ఆ. మరి బాగా పెద్దగా పెట్టుకోవాలి కానీ చిన్నగా పెట్టుకోవాలి. అట్లా చాలా ఫోటోలు దిగిన కానీ ఫోటోలు ఇవి పెట్టు నాకు అటువంటి ఏం షోక్ లేదు. మరి ఇప్పుడు ఏదైనా కానీ అదే కదా ఇప్పుడు అంతా. మరి ఏం చేసినా అప్పుడు మన చరిత్ర ఎట్లా తెలవాలి మరి? ఆ. కలిసినప్పుడు ఎట్లుండేది నీకు? అప్పుడు సారు ఇంతమంది ఎక్కడ మంచిగా తెలంగాణ భవన్కి అయినా మేము మా ఎంపీటీసీ తీసుకొని పోయి నేను ఎంపీ పోయినాక సార్ మంచి రిచ్ చేసుకున్నాడు. గ్రాంట్ అడిగినప్పుడు పెట్టాడు. అట్లే దగ్గర సంబంధాలు కొనసాగాయి. ఎట్లుంటది కేసీఆర్ గారు నేచర్ ఎట్లుంటది అసలు? అసలు ఆయనతో ఎంత టైం గడిపినా కానీ ఇంకొక గంట మాట్లాడితే బాగుండు అనిపిస్తారు. మొన్న రీసెంట్లీ కూడా నన్ను కేసీఆర్ గారు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఎందుకు? ఇది ఇక్కడ ఈ వరద కాలువ ఒకటి వేయింది కదా శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి ఎస్ఎఫ్సి అంటారు. దానికి ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదు. అంటే మా రైతులందరూ మా మండలంలో రైతులందరూ ఒక్కొక్కరు 3 నుంచి 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కాలువకు అంటే దివ కింది ప్రాంతాన వాడుతుండే ఈ పై బాగాన వాడతలేదు కదా. పైప్ లైన్ వేసుకుని ఖర్చు పెట్టుకుని పైపులు వేసుకుంటే వీళ్ళు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదు. నేను చాలా సందర్భాలలో తిరిగిన మా కుప్పలీశ్వర్ గాని మా పార్టీ అధ్యక్షుడు కొట్ల ఎమ్మెల్యే ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు ఆయనను కలిసిన, మా ఎమ్మెల్యే గారికి చెప్పిన, మా ఎంపీ వినోద్ కుమార్ గారికి చెప్పిన, వీళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు అట్లే ముందుకేసి ఇవ్వడం లేదు. అయితే ఈ విషయం కేసీఆర్ గారికి తెలిసింది. తెలిసి అసలు భూమి ఎందుకు ఆఫీసర్ చుట్టూ బాగా తిరుగుతున్నట్టు అసలు నీ ప్రాబ్లం ఏంటిదని నాకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను సార్ సంవత్సరానికి ఇట్లా ఉందంటే మరి మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఎట్లా అని అడిగింది నన్ను. అడిగినాక వెంటనే సార్ ఇట్లా మా ప్రాంతంలో ఒకటి సూరమ్మ ప్రాజెక్ట్ అని ఉంది, దాంట్లోకి వేస్తే ఇక్కడ ఒకటి చింతకుంట లక్కగల చెరువు ఉంది, దానికి కూడా మనం పైప్ లైన్ వేస్తే ఇక్కడ రైతుల సమస్యలను తీరుతాయి అంటే నేను ఒక వారం లోపల నీకు ఫోన్ చేస్తాను, మళ్ళీ ఇంటిమిషన్ ఇస్తాను, ఇండియా రావడం వల్ల మాకు ఒక వారంలో ఇంటిమిషన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మేము సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను ఆంధ్ర కరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం పిలిచండి. మొత్తం మందిని పిలిచాను. పిలిచిన తర్వాత నన్ను కూడా పిలిస్తే అక్కడ సార్కు సోన్తో ఇట్లా అయితే బాగుంటుందని మా చెరువుల మొత్తం డీటెయిల్ చెప్పి ఎక్కువ అవగాహన ఉంది, ఆ ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి మొత్తం ఇన్స్ట్రుమెంట్ వేయండి, అక్కడ ఆ ప్రాజెక్టులు వాటర్ ఇస్తే సంతోషం అన్నట అని వాళ్ళ రైతులు బాగుపడతారు. ఇది ఎప్పటి విషయం? ఇది 2022 మీ ప్రభుత్వం? మా ప్రభుత్వం. అన్న తర్వాత అప్పటికే 704 కోట్లతో ఇన్స్ట్రుమెంట్ వేయించడము. ఎంత? 704 కోట్లతోని. కానీ ఈ ప్రభుత్వం వస్తే మరి అయిపోతుండే, కానీ అది అట్లా పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు సమస్య సాల్వ్ కాలేదు. కరెంట్ వెంటనే సార్ దగ్గర కరెంట్ అయితే వచ్చింది, మొత్తం అందరికి కనెక్షన్ ఇప్పించిన. ఓకే. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కనెక్షన్ ఇస్తలేదు. మళ్ళీ ఇస్తలేరు. ఆ టర్మ్ లో నేను దగ్గరుండి నేను చేపించిన. ఒకరోజు ఎస్సీ గారి మీద ధర్నా చేసింది. రూలింగ్ గవర్నమెంట్ ఉండగా కూడా ఎస్సీ ఆఫీస్ ముందట పోయి ఈయన కరెంట్ కనెక్షన్లు రైతులకు ఇస్తలేరు, ఈయన ఇండియట్ సస్పెండ్ చేసి వేరే అధికారిని నియమించాలని కూడా చేసిన మా పార్టీ హైకమాండ్ అంతా పిలిచి మా కొప్పలీశ్వర్ గారు వాళ్ళని బాగా మందలించాడు. రైతుల కోసం కదా ఆయన కొట్లాడేది అని పిలిచి చెల్లి చేసి కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ కరెంట్ కనెక్షన్ వరదకాలకి ఇస్తలేదు. సరే, ఇంకోటి కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా? తెలంగాణ ఉద్యమం ప్రతి మీటింగ్ నేను వెళ్తుంటాను. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళినా నేను సొంత కారు డీజిల్ పోసుకొని ఇవ్వాలని కూడా డబ్బులు కానీ అది ఆశించకపోతే మీటింగ్ జరుగుతుందంటే నా కార్లో 4 వేసుకొని ఖచ్చితంగా ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళాను. మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నాగం భూమయ్య గారి పాత్ర ఇప్పుడు ఏంటంటే చెప్తారు, అప్పుడేమో మీ పాత్ర ఉంది, మరి ఇప్పుడు మీ టిఆర్ఎస్ పార్టీలో మీ పాత్ర ఏంటి అంటే చెప్తారు. మా పాత్ర ఇప్పుడు పెరిగిందా తగ్గిందా ఏంటి? స్థానిక సంస్థలు ఎందుకు నాలుగేసుకోవడానికి కూడా పనిచేయాలి, ఆ పదవులు ఏం పని చేస్తాయి అవి? ఫ్యూచర్ ఉంది కదా, మా ఏడున్నది మీకు ఫ్యూచర్? ఇప్పుడు మొత్తం మీద వీళ్ళే ఖర్చులు వేసుకొని రీఛార్జ్ చేసుకున్నట్టుగా వీళ్ళే ఉండబట్టి నాటువంటి వాళ్ళు అక్కడొక్కళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరుగుద్ది. అది కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వారా. 2014లోనే మీకు న్యాయం జరగాలి, అలా కాదా? మరి 2014 జరగలేదు. ఇక అందరం తొందరపడితే ఇక ఎట్లా? అందరం మరి వీళ్ళంతున్నారు అప్పుడేమన్నా? ఇక కొంతమందికి అవకాశం వచ్చింది, వీళ్ళంతున్నారు అంటున్నా. కొంతమందికి తెలంగాణలో మేము ఇప్పుడు కూడా కేసీఆర్ నమ్మినాం. ఎందుకంటే ఖచ్చితంగా మాకు కూడా ఏదో ఒక రోజు న్యాయం జరుగుదనే కేసీఆర్ నమ్ముకునే ఉన్నాం. మళ్ళా ప్రభుత్వం అంతే కదా మరి మీకు ఏమో ఆ నమ్మకం ఉన్నదా? మాకు 100% నమ్మకం 100%. తెలంగాణ కొరకు కొట్లాడేందుకు ఏమొచ్చింది మీకు? తెలంగాణకి ఏమొచ్చింది? తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది? తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చినాయి,
నిధులు వచ్చినాయి. సపోజ్ మా చింతకుంట ఒకటే విలేజ్ కు సబ్ స్టేషన్ లేకుండే అప్పుడు రాత్రి 2 గంటలకు కూడా వైర్ అయిపోతే మేము 4 కిలోమీటర్ల దూరం పోయి రాత్రి 12 గంటలకు కానీ 1 గంటకు కానీ కరెంట్ వాళ్ళని లేపుకొని పోయి ఆ వైర్లు సర్ది చేసుకొని పెట్టిపిచ్చి అంత ఇబ్బంది పడ్డం. ఈ రోజు మా ఒక్క చింతకుంటకే సబ్ స్టేషన్ వచ్చింది, అది వినోద్ గారి ద్వారా వచ్చింది. అయ్యో మీరు గంతగానం ఎందుకు బల్ల గుర్తు చెప్తుండ్రు? మీ పోస్ట్ ఏది అది చెప్పు. సరే వీళ్ళ ద్వారా వచ్చారు వాళ్ళ ద్వారా వచ్చారు అంటే ఇది భూమి ద్వారా వచ్చింది అన్నట్టుగా ఏమైనా ఉన్నదా మరి? సరే మా ఊరుకు నేను కానీ అక్కడ నుంచి మీ ఊరికే మీ ఊరికే కాదు కదా, ఊరికి మాత్రం నేను భూమయ్య ఒక స్థాయిలో ఉన్నాడు. భూమయ్య దాదాపు ఎంత 16 ఎకరాలు అమ్మేండు. ఎంత మీరు 16 ఎకరాలు అమ్మిన బరాబరేనా? బరాబర్ మా విలేజ్ లో ఇవ్వాలండి. నాకు లెక్క బరాబర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ 16 ఎకరాల విలువ ఎంత చెప్పు? ఇప్పుడు 16 ఎకరాల విలువ అంటే చాలా ఉంటది. ఇప్పుడు 1 లక్ష గుంట పోతుంది, 1 ఎకరా 40 లక్షలు వస్తుండే నాకు. 50 అంటే దాదాపు అంటే 8 కోట్లు అనుకుందాం అంట. ఈ రోజులు ఆ భూమి ఉంటే అంతేనా? 8 కోట్లు 6-7 కోట్లు అయితే కంపల్సరీ. సరే 6 కోట్లు అనుకుందాం. అవునా కదా? కొంచెం ఎమ్మెల్యే స్థాయిగా ఉండాలి. మరి ఎట్లా ఇట్లయితే మరి అంటే కానీ డబ్బులు ఉన్నాయా, నేను భూమి అమ్ముకున్నా అది లేదు నాకు. ప్రజలల్లా మంచి, ఎందుకంటే నాకు ఒక మంచి సర్వీస్ చేసిన సర్వీస్ గుర్తుంది అట్లంటే నువ్వు సర్వీస్ వల్ల బతుకులు ఏం మారినాయి అది చెప్పి. ఇప్పుడు ఇక ప్రజల బతుకులు మార్చింది ఇక్కడ, నా బతుకు మారింది. ఆడ మారింది చెప్పండి. అప్పుడు చాలా కష్టం ఉండే రాకముందు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వాటర్ సోర్సెస్ గానీ ఇవన్నీ కొంచెం నీళ్ళు ఒకటే వచ్చినాయి, నిధులు మనకు ఎటుపోతున్నాయి అర్థమైతలేదు. ఇక ఉద్యోగాలు అయితే మన పిల్లలకు వచ్చినాయా? వచ్చినాయి మన పిల్లలకు లేదు, ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఇక ఉద్యోగాలు అంటే అందరికి రాలేవు కదా, మంచి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏ చదువుకున్న పిల్లలు ఓన్ రెడ్డోళ్ళు ఎలవన్లో ఉన్నారు. ఇక బీసీలు లేరా, ఏసీలు లేరా? వచ్చినాయి అందరికి. మరి వీళ్ళకి వచ్చినాయి ఏమన్నా వస్తే ఒక ఏది గ్రామ పంచాయతీ సెక్రటరీ గట్రా 4వ తరగతి జాబులు ఇవ్వచ్చు. ఎంత తప్ప ఏ వ్యక్తి ఎందుకంటున్నా అంటే తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల జీవన విధానం, ఆర్థిక స్తోమత, సాంఘిక స్తోమత పెరుగుతా అనుకున్నారు. అది పెరిగిందా? పెరిగిద్దండి. ఎందుకు అప్పుడు సపోజ్ మా ఒక్క విలేజ్ తీసుకొని అదే నేను ఒక్కటి అంటే దీంతో మొత్తము అన్న మీరు ఈ విలేజ్ కొరకు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ పెట్టిన మీరు మనల కొరకు మండలి తీసుకొని మీరు మనల కొరకు మాట్లాడి మీరు మా నియోజకవర్గం గురించి మాట్లాడితే అరే మంచి నియోజకవర్గం ఉన్నది ఆయన ఎమ్మెల్యే చెప్తామని మీకు నేను ఒక షాంపిల్ చెప్తున్నా. షాంపిల్ తీసుకో. సరే ఈ వెమ్లాడ కాన్స్టిట్యున్సీ కానీ సపోజ్ జగిత్యాల జిల్లాను తీసుకొని 2014 కంటే ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అంతే ఉంది. కలెక్టరేట్ పోవాలంటే కరీంనగర్ పోదు. ఏది అవసరం ఉన్నా కానీ చెప్పండి. ఇవాళ కలెక్టరేట్ తోనే అవసరం అవసరం ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నా ఇవాళ కలెక్టర్ కలేడు. ఎందుకు మనకు ఒక్క కలెక్టర్ ఒక విలేజ్ లకు రావాలంటే అసలు ఈ రోజు లోపల ఒక కలెక్టర్ కూడా మా ఊరికి కలెక్టర్ ఇప్పుడు 2-3 సార్లు రావాలంటున్నా. అందుకే మీ ఊరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇక్కడ ఊళ్ళో పెట్టారు. టీఆర్ఎస్ లో పార్టీ తప్పు ఉన్నదా లేకపోతే మీ తప్పు ఉన్నదా ఇది చెప్పి? లేదు, మాది తప్పు లేదు, టీఆర్ఎస్ లో కూడా తప్పు ఎందుకు లేదు? మీదే తప్పు ఉన్నది. మీరు ఊరి గురించి మాట్లాడుకోండి, ఇక్కడనే పంచాయతీ చేస్తే గిన్నె ఆగిండు. ఇక రోజు పంచాయతీ చేసిన తర్వాత ఎట్టుండే చెప్పు మరి. అంటే నేను ఎందుకన్నా అంటే కలెక్టరేట్ 2018లో చట్టం వచ్చింది. దాదాపు 29 అధికారులు ప్రతి గ్రామంలో పనిచేయాలి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ప్రతి పద్ధతికి అది గ్రామ సభకు రావాలి. సరే ఇప్పుడు మీరు ఇప్పుడు సర్పంచ్ అయ్యారు కదా, అది మీకు కూడా ట్రైనింగ్ లో చెప్పిండ్రా? చెప్పి అంతే కదా. వీళ్ళ దగ్గర సమస్య ఒడవనే సమస్య మన ఊళ్ళో ఉంటుందా? అంటే ఉండవు. ఒకవేళ ఉంటే ఈ అధికారులు ఏం చేస్తాడు? ఈ కాగితం పట్టుకొని పోయి చేసుకొని రావాలి. ఇక ఇప్పుడు సామాన్యుడికి ఏం అవసరం చెప్పు? మండలికి ఏం అవసరం, అటు ఏది మన జిల్లాకి ఏం అవసరం, ఏదికి ఏం అవసరం? వీళ్ళ ఏది అంటే మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, పాలన యంత్రం దగ్గర ఉండాలి, దూరం ఉండాలి. మరి అట్లాంటి ఏంది ఇదంతా? లేదు, పాలన దగ్గర ఉంటే జనాలకు ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఉండనప్పుడు వీళ్ళు పోయి చెప్పుకోవాలంటే కరీంనగర్ పోలేదు. ఇప్పుడు ఉంది కాబట్టి చెప్పుకోగలుగుతారు. పోతే ఉడుతున్నాయా? అడగ ఉడతలేవు కదా, సమస్య అడగడితే పరిష్కారం అయితే లేవు. చెయ్యాలి, అధికారుల లోపం అది. అధికారుల లోపం. అధికారులు ఏదేమైనా ఇవ్వ కాదు. నేనైతే అంటున్నాను, టీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల భూమాన్న లాస్ అయ్యిండు. 16 ఎకరాలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే కాలేదు.
ఇప్పటికి రాసేయడం ఓన్లీ ఎంపీపీ జెడ్పీటీసీ అవి ఏమో అక్కరా. ఎందుకంటే మీరు చెప్పండి, జెడ్పీటీసీ కదా మీరు చేసారు కదా, దానికి ఏమైనా విలువ ఉన్నదా? విలువ లేదు కానీ ఓ సీట్ ప్రజలకైతే సేవ ఆ చేసిన సీట్ ఉన్నదా నీకు? సీట్ లేదు. మండల స్థల సీట్ ఉన్నదా? అది ఎక్కడ లేదు కాబట్టి మనకు ఉండదు కదా. అదే నేను అనేది. ఇప్పుడు 5 అంచెల వ్యవస్థలో ఎందుకు అసలు వాస్తవానికి 3 అంచెల వ్యవస్థ బెటర్, 5 అంచెల వ్యవస్థ బెటర్ మీరు చెప్పండి. 3 అంచెల వ్యవస్థను బట్టి ఎంపీపీ జెడ్పీటీసీ అంతే. ఎంపీపీ ఉండాలి కావచ్చు, ఎంపీపీ కానీ ఎంపీటీసీ ఎందుకు? సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ అంతే. అప్పుడు పాత పద్ధతి. సరే ఇప్పుడు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు? రాజకీయ నిరుద్యోగులు ఎట్లా ఉంటారు కదా, ఆశపడే వాళ్ళు. ఇది ఇక్కడ తెలంగాణ పెట్టింది కాదు కదా, కేంద్రం చేసిన చట్టం. నేను అంటలేను, నేనేమో ఇక్కడ తెలంగాణ అంటలేను, కానీ విషయం ఏంటంటే దీని మీద ఏమన్నా ఒకవేళ విధులు కేటాయిస్తే ఇంకా బాగుంటది, అది నేను అంటున్నా. నిధులు ఇస్తే బాగుంటది. అది కమిషన్ కమ్ ఇదిగో మా ఎంపీటీసీ వల్ల గౌరవానికి సీట్ లేకున్నా నిధులు వస్తే సంతృప్తి పడతాం. జనాలకు చేసిన అభివృద్ధి సీట్ ఎందుకు లేదు, ఉండదు. మండల స్థాయిలో మండల స్థాయిలో ఒక జెడ్పీటీసీ ఉండాలి, గ్రామ పంచాయతీ స్థాయిలో ఎంపీటీసీ ఉండాలి. వాళ్ళకు కూడా ఒక వ్యవస్థ ఉంది కదా, ఎట్లాగో ఆ వ్యవస్థను ఇంకా వాడుకోవాల్సిన. మేము ఎంపీపీ జెడ్పీటీసీ ఒకటే పార్టీలో కాబట్టి మాకు కూడా సీట్ ఉంది. అట్లా మరి బీజేపీకి ఎందుకు వేరే? బీజేపీకి ఎందుకు వేరే? ఇప్పుడు 2006 ఇక్కడ బీఫామ్ కూడా ఇచ్చేటోళ్ళు. అప్పుడు ఆ పుత్తుల వ్యవహారం ఉండే కదా, బీఫామ్ ఇయ్యలేరు కాబట్టి ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు అప్పుడు. కాబట్టి నేనేం చేసిన, మరి ఒక ఎంపీటీసీకి వెళ్దామని మేము ముగ్గురం బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళాం. బీజేపీ అయితే మేము ముగ్గురం గెలిచినాం అన్న. మేము ముగ్గురం గెలిచిన తర్వాత టీడీపీలతో పొత్తు పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ ఇద్దరిని తీసుకొని పోయి నేను ఎంపీ పైన. ఎంపీ పైనాక మళ్ళీ సార్ కలిసిన, కానీ ఆ పీరియడ్ అయితే బీజేపీలో ఉన్నా. ఇది చెప్పి మళ్ళీ నేను బీజేపీ అయినా కానీ ఎంపీపీ. అవును, అంటే లోపలంతా టీఆర్ఎస్, ఓన్లీ పైకి మాత్రమే బీజేపీ. ఎందుకంటే అలా వేనం కాబట్టి అది అట్లే ఉండాలి. కానీ ఆ పార్టీ కూడా ద్రోహం చేయలే. మాకు 13 రోజులు అదే పార్టీలు ఉన్నా, అదే పార్టీలో కొనసాగినా. అన్న కూడా మండల ప్రెసిడెంట్ చేసిన, భార్య ఎంపీ ఉంటే నేను మండల ప్రెసిడెంట్ చేసిన. ఆ పీరియడ్ అయిన తర్వాత 2011లో మళ్ళీ హరీష్ రావు గారి సమక్షంలో నేను ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మీరు చూడండి, అప్పుడు మరి టీఆర్ఎస్ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? సపోజ్ ఎంపీటీసీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే మీరే గెలిచేటోళ్ళు కదా, మీరే ఆటోళ్ళు కదా. గల కారణం ఏంటి? అడ్డేసిన వాళ్ళు ఎవరు, ఫుల్ వేసిన వాళ్ళు ఎవరు? ఇక అప్పుడు ఇక్కడ ఎవరు అంటే అప్పుడు కొద్దిగా చిన్న క్యాడరు, అప్పుడు ఎవరు ఇక్కడ పట్టించుకోలేరు. అందు గురించి మేము అటు బీజేపీ పోవడం జరిగింది. మరి ఇదే చేసుడు నియోజకవర్గం చేస్తే అయిపోవాలి. ఇదంతా ఈ రోజులు ఎంత అవుతుంది? సరే, ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ ఇస్తారా? నేను ఏం ఇస్తారా? ఎప్పటికి చూడకూడతారు. నీకు జడ్పీ చైర్మన్ అంటారు, లేకపోతే నువ్వు సీనియర్ నాయకుడు, తప్పకుండా నేను పార్టీ గుర్తిస్తుంది, నువ్వు గో అన్న, నువ్వు 10 నువ్వు నీకు పేరు ఎట్లున్నావు, ఇవన్నీ చెప్తారు అన్ని. అంటే ఏదున్నా మన కాలం నిర్ణయిస్తుంది కదా. మనల్ని ఏం కాలం నిర్ణయిస్తుంది? పైసలు నడిచినాక కాలం నిర్ణయిస్తుందా? సరే, మీరు మీ ప్రకారం అట్లా అనుకోండి. తెలంగాణ వస్తే బీసీలకు ఏమన్నా జరుగుతుంది అనుకున్నారు, మరి జరిగిందా? తెలంగాణ వ్యాప్తంగా ఒక పార్టీ అనే కాదు, నేను అన్ని పార్టీలలో బీసీలకు కొంచెం, ఏ పార్టీలన్నా కానీ అన్నీ జరుగుతుంది. బీసీలకు కొంచెమైంది, మొత్తమైనా జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఇండిపెండెంట్. మీరు ఏం చదువుకున్నారే? 10th. మరి మీరు చదువుకున్నప్పుడు 10th అప్పుడు కూడా అన్నారు కదా, ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మీరు 1వ తరగతి నుండి 10th వరకు అన్నారు అనలేదా? ఇప్పుడు కట్టిన అంటాను మార్పు వచ్చింది. అది ఏదైనా పార్టీ కానీ. సరే, అట్లాంటి ఇప్పుడు మొన్న జనరల్ బీసీలో ఎంతో మంది గెలిచిన మార్పు వాళ్ళు ఇప్పుడు మొన్న నేను సర్పంచ్ గెలిచింది కూడా జనరలే. అదే ఏమంటున్నా, జనరల్. కానీ అవకాశం ఇస్తలేరు, నియోజకవర్గ స్థాయిలో ఇస్తలేరు, వెతికిస్తలేరు. తప్పకుండా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇస్తారు. ఏ పార్టీ ఇస్తారు? పార్టీ వీళ్ళందరూ ఖర్చుపులు వేసుకొని మేమే అని మొత్తం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అంత విలమను రెడ్డి సామాజిక వర్గం ఉన్న తర్వాత ఏదో ఇప్పుడు మన వాళ్ళకు మీ వాళ్ళకి ఇచ్చింది అంతే. అది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ అసెంబ్లీ సీట్లు కూడా పెరగబోతున్నాయి. తప్పకుండా బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది. పెరుగుతారా? పెరగబోతున్నారా? పెరిగినా ఇస్తారు, పెరగకుండా ఇస్తారు. కానీ ఖచ్చితంగా సీట్లు కూడా పెరగబోతున్నాయి కాబట్టి చాలా మంది బీసీలకు కూడా అవకాశాలు వస్తాయి. సరే, బీసీ నినాదాలు వాస్తవానికి 42% ఇప్పుడు ఇస్తామన్నారు కదా. ఇస్తారా ఇవ్వరా ఏంది అసలు? ఇది కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, మరి ఇస్తుంది కదా. వాళ్ళతో సాధ్యం కాదు, హామీలు ఇవ్వడమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళతో సాధ్యం ఎట్లయితే? అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటది. కానీ ఈయన ఏదో నేను ఇస్తా అని హామీలు ఇవ్వడం తప్ప ఇది కాదు పడాలి. వాళ్ళు ఏది ఉన్నా
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అంటే దీని వరకుపై షెడ్యూల్ 9th షెడ్యూల్ షెడ్యూల్ వేస్తేనే కదా అంతే ఇచ్చేది. అవునా ఈ రేవంత్ రెడ్డితో ఎక్కడ అవుతుంది? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇస్తుంది? ఇయ్యది. ఆడ పార్లమెంట్ లో ఒప్పుకోరు సపోర్ట్ కావాలి. బీసీల మరి ఇప్పుడు ఇక్కడ 8 సీట్లు వాళ్ళే ఉన్నాయి, 8 వీళ్ళే ఉన్నాయి. అవునా కదా? ఎవరే 8 సీట్లు ఇదంతా బీజేపీలో ఉన్నాయి కదా. రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు మాట్లాడుతుంటారు తప్ప మరి ఈ బీజేపీతో బీసీలకు న్యాయం చేయాలని కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా అయితే బీజేపీ ఎంపీలు కూడా బీసీల కొరకు కొట్లాడాలని అద్దా కొట్లాడుతుంది. ఎట్లా బీసీలమే ఐకమత్యంగా పోరాడితే తప్పకుండా సాధించుకోవచ్చు. మీకు మన 2 నెలల టైం ఇచ్చారు. ఎవరికి మీకు తెలుసా? ఎవరు ఇచ్చారు? కోర్టు ఇచ్చి బ్రేక్ వేసింది. అవునా కదా? మరి బీసీలు అంత ఎందుకు ఐక్యం కాలేదు? బీసీలు అంత ఎందుకు రోడ్డు మీద రాలేదు? కావాలి. ఏ పార్టీ వాళ్ళు నచ్చిర్రా? ఏ పార్టీ నాయకులన్నా మాట్లాడిండా? మీ పార్టీ వాళ్ళు మాట్లాడిండ్రా? మాట్లాడలేదు. మీ అధిష్టానంలో నాయకులు మాట్లాడిండ్రా? మరి ఎట్లా? మా అధిష్టానం దగ్గర ఏముంది? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, కేంద్రంలో ప్రభుత్వం. 39 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకేం కావాలి? మన ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఓకే, వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారు, ఇస్తారు, ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అనుకోవాలా? వాళ్ళు బీజేపీ సహకరిస్తారు. అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఏదో ఆయనతో కాదు, కానీ మీదికి నేను చెప్తున్నా ఇస్తా కదా అని మాట్లాడుతున్నాను, కానీ ఆయనతో కాదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎంపీలు ఒత్తిడి చేయాలంటే ఎంపీలు ఒత్తిడి చేయరు. వీళ్ళు నరేంద్ర మోడీ దగ్గర ఏం మాట్లాడరు. ఎవరు? మన తెలంగాణ ఎంపీలు ఇక్కడనే. ఎవరు? కాంగ్రెస్ వల్ల బీజేపీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. ఇక్కడ మాట్లాడు తప్ప నువ్వు కేంద్రంలో ఢిల్లీ పోయి వచ్చాడు తప్ప అంటే బీసీల నినాదం కాదు, ఏది కూడా మాట్లాడరు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ 8 మంది ఉన్నారు, 16 మందిలా ఏం తీసుకొచ్చి ఢిల్లు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మొన్న పెట్టిన బడ్జెట్ లో కూడా ఏం తెచ్చిండ్రు? ఎప్పుడు అన్యాయం జరుగుతుంది కేంద్రం నుంచి. ఇప్పుడు దాదాపు నేను 2014 నుంచి కూడా కేంద్రం నుంచి ఏం లాభం జరుగుతుంది రాష్ట్రానికి? ఏం లేదు. రైల్వే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో? ఏమున్నాయి? ఏం లేవు. మన నిధులే పోతున్నాయి. మన నిధులే, తెలంగాణ నిధులే వేరే రాష్ట్రాలకు పోతుంది. కేంద్రం మాత్రం మనకు సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడన్నా 8 మంది ఎంపీలు గెలిచినాకన్నా న్యాయం జరుగుద్ది అనుకున్నాం మనం. అయినా ఏం లేదు. మరి ఈ ఎంపీలు ఎందుకు కొట్లాడుతున్నారు? మరి వీళ్ళకి ఏం కావాలి? మరి మీ బీసీలు అంతా ఎప్పుడు ఒకటవుతారు? అదే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కొట్లాడగలుగుతాం. వీళ్ళు ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పినట్టే వీళ్ళు వినాలే, నరేంద్ర మోడీ చెప్పినట్టు బీజేపీ వినాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే మీరెంతో మీ వాట అంతా అంటారు. ఇప్పుడు అంటున్నాను కాదు, ముందే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, అప్పుడు మరి బీసీలకు ఎందుకు ఇయ్యలేరు? 10 సంవత్సరాలు వాళ్ళే ఇచ్చారు. కానీ ఇప్పుడేమో ఎవరెంత ఉన్నారో వాళ్ళ వాట అంతా ఇయ్యలేరు. ఇప్పుడు అంటుండు అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండగా, అదే సోనియా గాంధీ సార్ ఇప్పుడైతే అంటున్నారు కదా. ఇప్పుడు అంటున్నారు. ఇంకొకటి ప్రభుత్వం రాకముందు కాన్నారు ఈ మాట. ఇప్పుడు అంటారు రాహుల్ గాంధీ ఏది పాదయాత్రలో కూడా ఎవరెంతో వాళ్ళ వాట అంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి మళ్ళీ రేట్లు ఏకమేకైపు వస్తున్నారు. ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎట్లదా? ఏం లేదు. బీసీలమంతా ఏకమై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమ తరాల మనం తప్పకుండా బీసీలంతా ఏకమైతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దిగచ్చి ఖచ్చితంగా సాధించుకోవచ్చు మనం. అంటే 42% ఇవ్వాలంటే బీసీలందరము ఏకమై పోరాటం చేయాలి. మరి దానికి ఏమైనా ముందుంటాడా? భూమన్న ఉంటాం తప్పకుండా. మరి మీ పార్టీ నుండి ఎక్కడ పెడితే దొరికేదా? సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ చేసిన పర్లేదు, ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల కోసం కొట్లాడేటప్పుడు పార్టీలు కాదు, ప్రజల మనిషి ఉన్నా అంటే ఏ పార్టీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. మనం ప్రజా ఒకవేళ పార్టీ ఒప్పించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నా మాట్లాడతాం కదా, మా నాయకుల దగ్గర పోతాం. ఏ నాయకుల దగ్గర పోయినా కానీ దాదాపు మా ప్రభుత్వం లేదు, ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మెప్పిస్తాం కదా. ఒప్పించడం వాళ్ళు చెప్తారా వాళ్ళు తప్పకుండా తప్పకుండా నమ్మకం మా కేసీఆర్ మీద 100% మళ్ళీ కేసీఆర్ అంటే నేను అతను వ్యతిరేకం కాదు, అంత గొప్ప అట్లా కానీ ఫస్ట్ లో తెలంగాణ వచ్చింది, వచ్చినాక దొరలు వచ్చిండ్రు, ఇప్పుడు రేట్లు వచ్చిండ్రు. ఏ తేడా ఏమన్నా చెప్పి ఇప్పుడు అరే దొరలు ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం దొరలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరం ఉన్నాం కానీ బీసీ లేరు. నువ్వు మళ్ళా ఎట్లనే దొరలు మాత్రమే వెళ్ళిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు రెడ్లు. తేడా ఏం లేదు కదా ఇలా. మరి ఎప్పుడు పేదవానికి ఎప్పుడు న్యాయం జరగాలి?
జరగాల, నేను జరగద్దంటే పేదలకు న్యాయం జరగాల, బీసీలకు న్యాయం జరగాల, తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించుకోవాలి BC. అంతేనా? అంత అందులో అయితే పక్క ముందుంటాడు. తప్పకుండా. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి మళ్ళీ ఎందుకు పోటీ చేసారు? ఏంది, ఏం కథ, స్కూల్ ఏంది, ఎక్కడెక్కడ అయితే మొత్తం తిరుగుతాండ్రు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కొద్దిగా గ్యాప్ చెప్పినారు ఎందుకు? ఇది ఎప్పుడు మీకు ఇప్పుడు నేను ఎంపీపీ చేసినాం, అయిపోయి జెడ్పీటీసీ చేసిన కదా, అయిపోయి ఒక్కసారి విలేజ్ లో కూడా సర్పంచ్ చేద్దాం మరి. కింద నుంచి పైకి పోవాలి, పై నుంచి కిందికి వస్తా మళ్ళీ ఏమన్నా కింద నుంచి పైకి కావచ్చు, పై నుంచి కిందికి రావచ్చు కానీ. అవును, ఓకే. అయితే కొంచెం నాకు కూడా ఒకసారి సర్పంచ్ చేయాలా అన్న కోరికుండే. అది తప్పకుండా ఈ 5 సంవత్సరాల మా గ్రామాన్ని మంచి లెవెల్ గా తీసుకుపోవాలి నాకు. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రామం గురించి ఆలోచిస్తే ఇక్కడనే పెడతాను నేను. గ్రామం నుంచి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ ఆలోచన చేస్తాం. చెప్పండి, గ్రామం గురించి ఆలోచించుకుంటూ ఫ్యూచర్ ఆలోచన చేస్తాం. ఎందుకంటే మొన్న మా స్కూల్, మీరు స్కూల్ విషయం కాబట్టి అంటున్నా, మా స్కూల్లో 108 స్ట్రెంత్కి వచ్చింది. హై స్కూల్లో 53, ప్రైమరీ స్కూల్లో 55. దాన్ని మరి అసలు స్కూల్ ఇంత ఘోరంగా పడిపోతున్న స్ట్రెంత్ అని మేము మా టీచర్లు అందరూ మా దగ్గరికి వచ్చి అడిగిండ్రు. అడిగిన తర్వాత నేను ఒకటే వాళ్ళ ఎంబడ టీచర్లు వేసుకొని కంటిన్యూ తిరిగి 150 మంది స్ట్రెంత్ పెంచిన 2 స్కూళ్ళ. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో 150 మంది ఉన్నారు, హై స్కూల్లో 100 మంది, 250 మందిని చేర్పించి మా విలేజ్ లో కానీ పక్క విలేజ్లతో కానీ డొనేషన్ చేసి 5 లక్షలు డొనేషన్ చేసి ఇప్పటికి అక్కడ మౌలిక వసతుల కోసం చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా కిచెన్ షెడ్ కూడా పెట్టి కాయగూరలు మధ్యాహ్న భోజనం మొత్తం అక్కడికి పండించిన కాయగూరలతో ఏ మందు కొట్టకుండా అక్కడ నుంచి పండించిన కాయగూరలే మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇప్పుడు మొత్తం మా స్కూల్ గురించి, మా జగిత్యాల జిల్లాలో ఎప్పుడు మీటింగ్ అయినా మా స్కూలు విషయమే బయటకు వస్తుంది. ట్యాంకర్ పెట్టిండ్రు, మా సొంత ట్యాంకర్ పెట్టి కాయగూరలు పండించిన పంటలు ఇప్పుడు మధ్యాహ్న భోజనం అంతే కదా. ఇంతవరకు బాగున్నది. స్కూల్ గురించి దాదాపు కొన్ని లక్షలు పోగొట్టి తప్పకుండా ఈ సంవత్సరం కూడా లక్ష ఒక 100-150 మందిని నేను మళ్ళీ కొత్త ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు చేర్పిస్తాను. ఇది బాగానే ఉన్నది. అంటే ఇవన్నీ చేపించి టీచర్లకు మేలు చేసిండ్రా? టీచర్లు వాళ్ళు సరిపోతలేరు కాబట్టి ఒక 3 టీచర్లకు మేలు చేసిండ్రు అంతే, ఏం లేదు. టీచర్లకు మేలు, పిల్లలకు మేలు చేసుకున్నాం. పిల్లలకి మేలు జరుగుతుంది. అంటే మీరు చేయడం ఒక అంతు. ఇక్కడ నేను 2 తీరులో నేను అడుగుతాను, మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఆ స్కూళ్ళ మీద నమ్మకం లేదు, మనం పట్టించుకుంటే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకు పట్టించుకోవాలి? మనం ప్రైవేట్ స్కూళ్ళు మనం ఎందుకు పట్టించుకోవాలి? పేదలకు నమ్మకం, మన బాధ్యత. పేదలకు నమ్మకం లేదు. ఇది విద్యను ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వాలు, నాయకులు. అవునా కదా? ప్రైవేట్ ఎందుకు? ఇంకొకటి, ఆ టీచర్ పిల్లలు వాళ్ళు చదువుతుండ్రా? చదువుతుంది. మరి ఇప్పుడు వచ్చి పేదం దగ్గర పోయి అరే నువ్వు అంటే ఏది ప్రైవేట్ స్కూల్ పంపకు, వ్యాన్లు ఎక్కియకంటే నా ఇష్టం అంటాడు. ఇంకొకటి, ఏ ప్రభుత్వం కానీ విద్యా వైద్యం మీద పెట్టాలా? ఈ విద్యా వైద్యం మీద పెడితే అసలు సక్సెస్ అవుతాం. ఏ ప్రభుత్వం కానీ విద్యా వైద్యం పూర్తి అధికారులు. కేసీఆర్ చూడండి, కేసీఆర్ వచ్చినాక ఎన్ని గురుకులాలు పెట్టింది, ఏం లాభం ఏంది? ఏ రెడ్డుల పిల్లల వల్ల, ఏ రూముల పిల్లల వల్ల? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మీరు ఒక మాట అన్నారు, విద్యా వైద్యం ఒకటే రంగా ఉండదు. ఒక మాటకు మనం కట్టుబడి ఉండాలి. ఈ కేసీఆర్ గురుకోవాలి ఎందుకది? కాంగ్రెస్ లో ఇంకోటి చేస్తారు వీళ్ళు, అది కాదు కదా. ఇప్పుడు మొత్తం మీద టీచర్ల పిల్లలు, అంటే ఒక టీచర్లు కాదు, అధికారుల పిల్లలు ఎక్కడ ఉన్నారు, నాయకుల పిల్లలు ఎక్కడ ఉన్నారు, వ్యాపారస్తుల పిల్లలు ఎక్కడ ఉన్నారు, పేదల పిల్లలే మీ గవర్నమెంట్ స్కూలా? కానీ ఈ పేదలు కూడా ఈ నాయకులు టీచర్ల పిల్లల్ని చూసి పక్కింటోళ్ళని చూసి చదివించి అప్పుల పాలైపోయి మరి ఏం చెప్తారు? ఎందుకంటే లక్షల ఫీజులు వసూలు చేస్తారు. అంటే ఇప్పుడు దేశం మీద జరిగే దోపిడంతా విద్యా వైద్యం మీద ఎవరు చెప్తుంది? ఈ దోపిడీ నాయకులు. ఏ నాయకులకు హాస్పిటల్ లేవు, ఏ నాయకులకు మన స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు. అనేది ఏంటంటే ఏ ప్రభుత్వ కాలేజీ మన విద్య మీద వైద్యం మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటే విధానము ప్రైవేట్ వద్దు, అంటే గవర్నమెంట్. లేకపోతే ప్రైవేట్ లోనే ఏమైతుంది? గరీబులు ఎక్కడే. అవునే, ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే సరే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అవి అట్లే నడిపించిన మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థలో మొత్తం మీద ప్రైవేట్ గా ఇవ్వండి. అది ఎడ్యుకేషన్ పర్లేదు, హెల్త్ అనే పర్లేదు. ఇప్పుడు రకరకాల స్కీమ్లు వచ్చినాయి. నెలకు 1000 రూపాయలు కడితే ఏది 2 కోట్లు 3 కోట్ల దాకా ఏది ఇన్సూరెన్స్ వర్తిస్తా. అవునా కదా? మీరు చేయండి. మీ దగ్గర అనుకుందాం, ఎంతమంది టీచర్లు ఉన్నారు? మా దగ్గర 13 మంది ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు 3 వ్యక్తి 16 మంది. 13 లక్షలు
అలాగే వేసుకుందాం. ఎంతమంది టీచర్లు పిల్లలు ఉన్నారు? 250 మంది ఉన్నారు. అంటే మనిషి 10,000 పడుతుంది అది. మరి నెలకు 10,000 కడతారా? కట్టండి. ప్రభుత్వం సంవత్సరానికి ఎంత తీసుకుంటాను? వాళ్ళు 30,000 ఉండాలి, 50,000 తీసుకుంటాను. అవునా కదా? ఈ టీచర్ అన్న అందులో చెప్పాలి, లేదా వీళ్ళ ఫీజు అన్న కానీ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వ్యవస్థలో సమూలం చేయాలి, మార్పులు జరగాలి, సమూల మార్పు రావాలి. అంటే అలానే టీచర్లను ఏదో మనము అంటే అలా మంచోళ్ళు కూడా ఉంటారు. ఎట్లయినా రాజకీయంలో గానీ టీచర్లు గానీ ప్రభుత్వంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంతే. కానీ అందరు రాజకీయ నాయకులు లంగాలు ఉండరు, అందరు రాజకీయ నాయకులు మంచోళ్ళు ఉండరు. అందరూ పోవడం లెక్క మోసపోరు. ఇది కూడా మోసమే కదా మరి. కానీ ఎందుకో మీరైతే చాలా అప్పుడప్పుడు ఏమైనా అనుకుంటారా? ఏంది నేనేమనుకోను, నా ఆస్తులు పోయినాయి ఇట్లా అయ్యో అని అనుకోను. ఎందుకు అనుకోనంటే నాకు ఒక సంతృప్తి ఉంది, నేను ప్రజలకు సేవ చేసిన, అదే నాకు సంతృప్తి. సేవ చేసారు, ఆస్తులన్నీ ఎవరు పెట్టుకున్నారు? సేవ చేయి. నాయకుడు సేవ చేయాలంటే రోజు మనకు ఒక రోజు 1000 రూపాయలు కావాలి. పార్టీలు ఏం చేస్తారు? నా కారు 5 సంవత్సరాల 6 నెలలకు 3 లక్షలు తిరిగింది. మరి అది తిరగాలంటే ఎట్లా? దాంట్లో డీజిల్ పోయాలి. డీజిల్ పోయాలంటే ఏం చేయాలి? 2-3 ఏళ్ళకి ఒక ఎకరం అమ్మాలి. హాస్పిటల్ కరీంనగర్ మరి పోనీ ఇవన్నీ చేస్తే ఎమ్మెల్యే కాకపోతే ఇవన్నీ చేసినాక ఓన్లీగా ఏం ఏది ఇక్కడ వరకే ఉంది. అదే ఏమన్నా అసలు ఆశ ఉందా? పోనీ ఆశ ఉందా? ఎవరికైనా ఆలోచనలు ఉంటాయి, అన్ని కావాలనిపిస్తాయి. అన్ని కావాలనుకున్నప్పుడు మీరు నియోజకవర్గ స్థాయిలో అసలు ఏంది, ఏం కాతున్నది, రాజకీయం ఏం నడుతున్నది, ఏమేమి ఎక్కడ లేదు, అంటే ఏ గ్రామం ఎలా ఉన్నది, దీని మీద పడాలి మీరు. అన్ని నాకు తెలుసు, కానీ తెలుసు కానీ మళ్ళీ ఏం కొట్లాడరా? అయితే అంటే ఏ గ్రామంలో ఏ లోటు ఉన్నది దాన్ని ముంగట పట్టుకొచ్చుకునేసి అసమర్థమైన ఎమ్మెల్యే అనవచ్చు, ఇంకోటి అనవచ్చు. అప్పుడు కదండి కొట్లాడారే అమ్మ మన నాగమోహన్ కొంచెం కొట్లాడుతుండ ఏదో ఒక పార్టీ నుంచి అది ఆ పేరు మాకుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పటి వరకు అయితే మండల్ లెవెల్లోనే ఉన్నా కదా నేను. మండల్ లెవెల్ ఏ విలేజ్ లో ఎక్కడ అన్యాయం జరిగితే నాగమోహన్ చెప్పుకుంటారు. అంతేనా? అది 100% ఉంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు నా దగ్గరికి వస్తారు. మామూలు జనాలు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే, నాగభూమి వస్తే పరిష్కారం చేస్తారు, మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అలా మాత్రం లేదు. ఒక మండల లెవెల్లోనైనా ప్రస్తుతానికి మండల లెవెల్ లీడర్నే కాదు నేను. అంతే. అయ్యో మనము మండల లెవెల్ లీడర్ కాబట్టి మండల లెవెల్ వచ్చారు, అంటే పక్క మండలంలో కూడా వచ్చారు నా దగ్గరికి వస్తారు. ఓకే. రేపు ఇంతకుముందు మీకు చెప్పిన ఈ కరెంట్ మోటార్లు పెట్టాలంటే నా దగ్గరికి ఒక 5-6 మండలాల్లో వచ్చారు. ఇది నాగమూమితోనే సాధ్యమైంది. నా దగ్గరికి 5-6 మండలాల్లో కూడా కంటిన్యూ నా దగ్గర. మరి ఎందుకు మీరు రెగ్యులర్ గా మరి పెద్ద ఆయన కన్నా చాలా దగ్గర ఉండకపోయారు? మరి ఏం సార్ నా బతికేంది కదా కాకుండా ఓన్లీ అంటే బతికి మీన్స్ మీరేదో అద్వానం కాదని కాదు, నేను మొత్తం ఓటుకున్నా మరి టీఆర్ఎస్ పార్టీ కొరకు ఇది చేసినా అది చేసినా ఏడ పిలిపిస్తే ఆడికి వచ్చినా 10 మందిని వేసుకుని వచ్చినా అవునా కదా? అంటే ఇది నేను తెలుసుకున్నదే, ఇది నేను బయట తెలుసుకున్నదే, అందరికి తెలుసు, జిల్లాలో తెలుసు. నాగభూమయ్య మరి మీరు ఒక్కసారి కేసీఆర్ కు దగ్గరనే అని అందరికి మా జిల్లా లెవెల్ అందరికి తెలుసు. మీరు ఒక్కసారి కనకరిస్తే నేను తప్పకుండా ఎమ్మెల్యే అయితే సార్ అంది నువ్వు చెప్పుకోవాలి కదా. నేను అసలు ఇప్పుడు మరి పెద్ద అయిన టర్మ్ అయిపోతాను, మళ్ళీ ఇప్పుడు సినీ అయినా చేయండి, మళ్ళీ ఇప్పుడు అయినదేనే వారం. సో ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? ఇప్పటికే మీరు అనుకున్న పని విద్యా వ్యవస్థలో అయిపోయింది అనుకోండి. ఈ ఊరిని ఏం చేస్తారు జస్ట్ ఒక్కటే మళ్ళీ చెప్పండి. ఊళ్ళో ఇంకా మా ఊళ్ళకి వసతులు చాలా ఉన్నాయి, అంతేకా ఓన్లీ మౌలిక వసతులు అంటే ఇంకో కొంచెం పెద్ద వర్క్లు ఏమి లేవు. ఇప్పుడు ఈ కట్లాపూర్ ఉంది కదా, మాకు హెడ్ క్వార్టర్ కింద రోడ్ లేకుండే, ఇప్పుడే మొన్ననే అంటే 2023 మేల 2023లో మేల వినోద్ కుమార్ ద్వారా ఒక 2 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిన. ఆ వర్క్ ఇప్పుడు నడుస్తుంది. మాకు రాజరాం తండా అని ఉండే, అది కూడా తెలంగాణ వచ్చినాక ఫస్ట్ రోడ్ నిజావర్గంలో వేపించిన. తెలంగాణ బాగా బుద్ధి చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాకు మన ఎమ్మెల్యే ఇచ్చిన చెప్పవాడివి, అదే సంతృప్తి పడ్డా. నేను ఇక ఒక సబ్ స్టేషన్ తీసుకొచ్చిన, ఇమ్మీడియట్లీ ఆ రోడ్ వేయించిన. అప్పటికి నాకు చాలా సంతోషం అనిపించింది. తెలంగాణ వచ్చినాక 2 పెద్ద పనులు జరిగింది. అందుకే వాళ్ళు నువ్వు సంతోషపడుతున్నా కాబట్టి నేను గాడిన పెడతాను. ఇప్పుడు నా సర్పంచ్ హామీలో ఇక్కడ మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేయాలన్న తపన ఉంది, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తా అంటారు మళ్ళీ వచ్చే కాలం? తప్పకుండా వస్తుంది. ఎట్లా వస్తా? నేను మా పార్టీలు ఇప్పుడు నన్నే కాదు, మీరు ఎక్కడ ఇవ్వాలని అడిగినా కానీ
100% కేసీఆర్ కావాలంటుంది ఏ అన్ని మన ఈ లీకులు అది ఎగ్జామ్లలో లీకులు అవి అన్ని తర్వాత ఇదేమో ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ ను బదనా చేయడానికి తప్ప అవన్నీ ఏం లేవు. మరి ఎవరు చెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ అంటే ప్రభుత్వం. ఇంకోటి లీకులు కాదా, లీకులు అయినాయి, పేపర్కి వచ్చాయి, ఇవి వచ్చాయి, అవి వచ్చాయి. అంటే సుమారుగా ఒక 100 పిల్లర్ల దగ్గర ఒక 2 పిల్లర్లు ఉంగినాయి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే ఒక బెడ్ రవ్వుతో పడిపోద్దు, అది లచ్చకోటది అది. 1,00,000 కోట్లు అయితే ఒక చిన్న దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇప్పటివరకు ఎప్పుడో రిపేర్ చేసి రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో రిపేర్ చేసి దాన్ని ఇప్పటివరకు ప్రజలకు రిపేర్ చేసినా అది ఉండదంట మరి ఎట్లా తప్ప రిపేర్ చేస్తూ ఉంటుంది. నిపుణులకు అప్డే చెప్పింది కదా రిపేర్ చేస్తే ఆగుతుందని. ఇప్పుడు ఈ పరీక్ష పేపర్ లీకులు, కాలేజ్ పరం అది, తర్వాత ఫోన్ ట్యాంపరింగ్. ఇప్పుడు మన ఇద్దరం ఆడుకున్నది కూడా అన్నా నేను రేపు ఇంటర్వ్యూకి వస్తున్నా అన్నది కూడా వాళ్ళు విన్నారంట. ఎట్లా మరి ఏం పరిస్థితి ఇది? అది ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏమన్నా ఏది విద్రోహ శక్తులు ఉన్నారు ఏమన్నా, ఒక దేశానికి ఏమన్నా జరుగుతుంది కానీ వీళ్ళు మాత్రం ఇదంతా ఒక బదనాం చేయడానికి, కేసీఆర్ గానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రేవంత్ రెడ్డికి మీరు ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి కేసీఆర్ ను తిట్టడమే తప్ప ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? కేసీఆర్ తిట్టిన భాషనే మళ్ళీ తిడతాం అంతే. కేసీఆర్ ఇట్లా ఏమైనా కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమప్పుడు ప్రజలను మోటివేషన్ చేయడానికి ఆ భాష వేరు, ఈ భాష వేరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈయన లెక్క చిల్లర మాట్లాడలేదు. ఇప్పుడు మరి ఆయన నువ్వు అభివృద్ధి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు దాటిపోయింది. అవును, ఈ లెక్క నుంచి 4 ఇచ్చినాం, ఇంకా 2 ఉన్నాయి అంతే. ఏం అభివృద్ధి ఉందో లేదు. ఇప్పుడు మేము ప్రజలు నువ్వు ఇవ్వాలన్నా మీరు ఇవ్వాలన్నా పోయి కదిలియండి, మళ్ళీ మాకు కేసీఆర్ సారే రావాలా అని ఇప్పుడు జనాలు మొత్తం అదే ఉంది. ఇప్పుడు అది కాదే మీరు మళ్ళీ మాట చెప్పండి. ఇప్పుడు రేపు బీసీ ఉద్యమం రావాలి, బీసీలకు వాళ్ళు నాయకులు రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ ఏమవుతుందా? మన దొరలు అంటారు బీసీలు 42% వద్దంట్లే. మీది యూటర్న్ చేసుకోవాలి మీరు, మనం సాధించాలి. ఇక మీరు పార్టీ మా పెద్దలు మెప్పిస్తాం కదా. కేసీఆర్ అంటారు మీరు. కేసీఆర్ అంటే కేసీఆర్ ఇప్పుడు 42% వద్దంటుండా లేదు. ఇంకోటి మీ పార్టీ కనుక బీసీ ముఖ్యమంత్రిని చెప్తానని చెప్పిస్తే అప్పుడు బీసీలకు న్యాయం జరిగినట్టు. ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి మాకు ఇప్పుడైతే కేసీఆర్, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ తోండి చేసుడే కేసీఆర్ ముఖ్యమంత్రి, మళ్ళీ మాకు కేసీఆర్ లేదు. ఇది బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీ నాయకులు ఎదగాలి. బీసీ నాయకులు ఎదుగుతారు ఖచ్చితంగా. కేసీఆర్ దగ్గర బీసీ నాయకులు ఎదుగుతారు. బీసీలకు 42% 2 సార్లు చేసి అవసరం కోరిక ఆయనకు అయిపోయింది. ఇంకోటి వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో నాకు ఇంకోటి నేను కాపలా కుక్కలా ఉంటానని చెప్పిండే తప్ప నేను ముఖ్యమంత్రి అవుతాను చెప్పలేదు. ఇక్కడ ప్రజలు కేసీఆర్ కావాలా ఆయన ఇవ్వలేదు, ప్రజలు కోరుకున్నారు. మళ్ళీ ముఖ్యమే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిపి తెలంగాణ సాధించిండు. ఈ పెద్ద సార్ ఉంటేనే కేసీఆర్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి జరుగుద్దని ప్రజలు కోరుకున్నారు. ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు, 2సారి కూడా ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు బీసీలకు శక్తి లేదు, లేదు. ఎందుకు లేదు శక్తి? అందరికి ఉన్నది శక్తి లేదంటే మరి ఇప్పుడు కూడా జనాలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే అంటే నేను బీసీలకు 42% వద్దంట్లే, బీసీలకు 42% మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మీరు 42% ఉన్నారా? మీరు ఇప్పుడు 60% ఉన్నారు. ఉన్నాం. వాస్తవానికి గవర్నమెంట్ లెక్కల ప్రకారం 52 ఉన్నారు. అవునా కదా? 56 మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం 45, 56 ఇప్పుడు కొట్లాడండి. సంతోషం కదా, 56 అయితే సంతోషం, కానీ సంతోషం కాదు, కొట్లాడండి. తప్పకుండా అవునా కదా? విద్య, వైద్యము అన్ని మనకు ఉద్యోగాలు రాజకీయం కావాలి, ఉద్యోగాలు రాజకీయ అధికారం కావాలి. ఫస్ట్ బీసీలకు అధికారం కావాలి, ఉద్యోగాలు కూడా కావాలి. అంతే. ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నారు. ఏమంటారు? పార్టీలకు అతీతంగా బీసీలకు తప్పకుండా సాధించుకుంటాం. ఉంటా, తప్పకుండా ఉంటాం. ఉంటాం, ఈ ప్రాంతం నుంచి ఉంటా, తప్పకుండా ఉంటా. చూద్దాం. నేను ఏదన్నా ముందర చేసినా వెనకకు తీసుకున్న వ్యక్తిని కాదు, ఎందన్నా కానీ. మరి 6 ఎకరాలు అమ్మాలి, ఇంకెంత ఉన్నది? 6 ఎకరాలు ఉంది, మరి అమ్ముతాం. అది దగ్గరికి వస్తుంది. అయినా ఇప్పుడు అల్లుడు ఏం చెప్తాడు? అల్లుడు మొన్న గ్రూప్ వన్లా జైల శాఖలో డిఎస్పీగా ఎన్నికైండు. ప్రస్తుతానికి తమిళనాడులో ట్రైనింగ్. ఆయన జీతం కూడా తీసుకోవాలి, మరి ఆయన కూడా తీసుకుంటే ఓకే. అంతా కుశలమైన రేపు రాబోకాలంలో మరి ఏం చెప్తారు చూడాలి. తప్పకుండా చేసి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ఎట్లా ప్రజలకు
ఒక మీ గ్రామ ప్రజలకు కాదు మరి మళ్ళీ మీరు గ్రామ గ్రామం బీసీలకి ఏం హామీస్తున్నారు? తప్పకుండా బీసీ రిజర్వేషన్ సాధిస్తాం, తప్పకుండా సాధిస్తాం. పక్క ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ కలుపుకొని పోవాలి, పార్టీలకు అతీతంగా కొట్లాడు భువన్న మాత్రం ముందుంటా, అంతే కదా, తప్పకుండా తప్పకుండా. సో ఇదండి మీరు చూశారు కదా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. సరే ఆయా నాయకులతో అంత సన్నిహితంగా ఉన్నదని బీసీలకు ఇంకా వెనుకబాటు ఒక బీసీల అంశం వస్తే మాత్రం వెనుకబాటు. ఇకపోతే తెలంగాణలో కొట్లాడినటువంటి వ్యవస్థలు ఇంకా విద్య వైద్యాన్ని ఒకే గొడుగు కింద తీసుకెళ్తే తప్ప మరో మార్గం ఉపయోగట్లేదు. అక్కడక్కడ టీచర్లు ఊకుంటా మాత్రమే మనం కాపాడుతున్నాం. ఆ టీచర్ల వేతనము ఆ పిల్లలకు కనుక లెక్కేస్తే ఎంత అవుతుందో అమౌంట్ ఆలోచించండి. సార్ నమస్కారం. నమస్తే.